ఉద్యోగం లేకున్నా ఆత్మస్థైర్యం బతకడం నేర్పిస్తుందని నిరూపించారు ఈ ఇద్దరు అన్నదమ్ములు. వినూత్నంగా ఆలోచించి టీ స్టాల్ పెట్టారు. పనికిరాని సామాగ్రిని ఉపయోగిస్తూ కుర్చీలు చేశారు. బతుకు తెరువు కోసం చేసిన ఆలోచన మరో 10 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఆ ఆలోచనను ఆచరణలో టీ స్టాళ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన హన్మకొండకు చెందిన అన్నదమ్ములపై ప్రత్యేక స్టోరీ. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాలేదని నిరాశ చెందలేదు. పట్టుదలే పెట్టుబడిగా స్వశక్తితో ఎదగాలని నిర్ణయించుకున్నారు ఇద్దరు అన్నదమ్ములు. వినూత్నంగా ఆలోచించి టీ స్టాల్ పెట్టారు. మామూలు కుర్చీలు బల్లలు కాకుండా పనికిరాని పాత సామాగ్రినే కుర్చీలు బల్లలుగా మార్చేశారు. లైట్లకు బదులు లాంతర్లు అమర్చి వాటి లోపల లైటింగ్ ఏర్పాటు చేశారు. వారికి వచ్చిన ఆలోచన నలుగురికి ఉపాధి అందించేంత వరకు తీసుకెళ్లింది. హన్మకొండకు చెందిన పూరెళ్ల విష్ణు, సాగర్ అన్నదమ్ములు. ఒకరు డిగ్రీ, మరొకరు ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడ్డారు. ఉద్యోగం కోసం కష్టపడడం కంటే తామే 10 మందికి ఉపాధి కల్పించాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్టే హనుమకొండలోని పోస్టల్ కాలనీలో టీ స్టాల్ పెట్టాలని ప్లాన్ చేశారు. తడకలతో షెడ్ వేసి పల్లెటూరి వాతావరణం కొట్టొచ్చేలా లైట్లు తీర్చిదిద్దారు. వాహనాల పాత టైర్ల మధ్యలో తాళ్లు కట్టి నులక మంచాలుగా చేశారు. కొన్ని డ్రమ్ములకు రంగులు వేసి వాటి మధ్యలో పూల కుండీలు పెట్టారు. హోటల్కు వచ్చిన వారందరూ టైర్లపై కూర్చొని మురిసిపోతున్నారు. కింద కంకర, కూర్చునేందుకు టైర్లకు తాళ్లతో కట్టి వెరైటీగా కుర్చీలు తయారు చేశారు. ఇక్కడ ప్రశాంతంగా ఉండడంతో తాము టీ తాగడానికి ఫ్రెండ్స్తో వస్తున్నామని చెప్తున్నారు స్థానికులు. ఈ టీ పాయింట్లో స్మోకింగ్ పూర్తిగా నిషిద్ధం. కాసేపు అలా కూర్చొని ఫ్రెండ్స్తో టీ తాగి కబుర్లు చెప్పుకుంటామంటున్నారు స్థానికులు. నేను వస్తా పోతే కంపల్సరీ ఇక్కడ ఆగుతా. టీ నీట్గా ఉంటుంది, మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది నీట్గా టీ. ఒకటి ఇక్కడ నచ్చింది ఏంటంటే స్మోక్ గిన్ ఉండదు. కాసేపు 10 నిమిషాలు కూర్చున్నా పీస్ఫుల్ అనిపిస్తూ ఉంటుంది. కొంచెం అలా ఫ్రెండ్స్తో వచ్చినా లేకుంటే జనరల్గా ఏమన్నా మాట్లాడుకుందాం అన్న కొంచెం పీస్ఫుల్ అనిపిస్తుంది. బాగా నచ్చిందంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉండదు, ఇక్కడ పిచ్చి పిచ్చిగా ఉండదు అంతే. ఈ వేస్ట్ టైలను కూడా ఇట్లా సీటింగ్ కోసం అరేంజ్ చేశారు. అది ఐడియా బాగుంది, నీట్గా ఉంది. మళ్ళీ కింద కంకర అంతే. అంటే ఎట్లా అంటే ఒక అట్మాస్ఫియర్, మంచి అట్మాస్ఫియర్ లెక్క రిలాక్సేషన్ కోసం బాగున్నాం. ఈ టైపు ఈ మధ్యలో ఫేమస్ అవుతున్నాయి. హుజరాబాద్ దగ్గర ఒకటి ఉంది, అంతే దగ్గర దగ్గర ఒకటో రెండో చూసినాక అంతే ఇలాంటివి. ఇటు 20 బ్యాచ్కి ఇటు 80s బ్యాచ్కి మధ్యలో ఇది కరెక్ట్ 90s బ్యాచ్ అనే కేఫ్ అని పెట్టారు. సో మా ఆలోచనలన్నీ ఇక్కడ షేర్ చేసుకొని మేము కొత్తగా ముందుకెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మీరు అనుకుంటారు క్యాజువల్గా ఈ టీ స్టాల్ ఇక్కడే జరుగుతుంది అని, కాకపోతే యాక్చువల్లీ ప్రపంచాన్ని మార్చే ఆలోచనలు కూడా ఇక్కడ నుంచే మొదలవుతాయి. సో 100 మంది ఆలోచనలు ఏదో ఒక రకంగా ఒక్కరన్నా ముందుకు తీసుకెళ్తాం మేము. తాము ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందన్నారు అన్నదమ్ములు. సొంతంగా టీ స్టాల్ నిర్వహించడం తృప్తినిస్తోందన్నారు. తమ ఆలోచనను ఆచరణలోకి తీసుకుని రావడం, దానిని అందరూ స్వాగతించి సహకరించడం సంతోషంగా ఉందంటున్నారు ఈ అన్నదమ్ములు. డిఫరెంట్గా ఉండాలని అంటే చూసినాం బయట, వేరే అదర్ కంట్రీలో ఉంటాయి కదా, అట్లా కొంచెం ఆన్లైన్లో చూసి బయట కూడా చూసి చేసినాం. డిఫరెంట్గా ఉండాలని చేసినాం. అంటే కోకుంటే ఫీల్ ఉండాలి, నిమ్మలంగా ఉండాలనే ఫీల్ ఉండాలని అట్లా అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినాం. నేను డిగ్రీ చేసిన, నేను మా బ్రదర్ పెట్టుకున్నాం. మా బ్రదర్ బీటెక్ చేసిండు. అందరు బాగానే ఉన్నది అంటారు. ఫుడ్ కానీ, కాఫీలు కానీ, ఛాయ్ కానీ, హెల్తీ టీస్ కానీ ఏవైనా బాగానే ఉన్నాయి అంటారు. మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి జాబ్ ట్రై చేసిండే. 16,000-17,000కి జాబ్ ఏం చేద్దామని చెప్పి ఓన్గా ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలని థాట్ ఉండే స్టార్టింగ్ నుంచి. అట్లా ఆలోచిస్తుంటే ఈ ఐడియా తోటి ఇట్లా కొంచెం వింటేజ్ లుక్ తీసుకురావాలని 90s కేఫ్ అని చెప్పి ఇట్లా ప్లాన్ చేసి అన్నీ కొంచెం యూనిక్గా ఉండాలని టైర్స్ తోటి అట్లా సీటింగ్ అరేంజ్మెంట్ చేసి డ్రమ్స్ వేస్టేజ్ తీసుకొని అవి కూడా సీటింగ్ టేబుల్స్ లాగా చేసి ఈ స్టూల్స్ వాడి వుడెన్ స్టూల్స్ వాడి ఇట్లా కేఫ్ లాగా చేసినాం. దీనికి మేము పెట్టుకోవడానికి కారణం అంటే ఫైనాన్షియల్గా మాకు హెల్ప్ చేసింది, మేము బాగా హెల్ప్ చేసింది నాగిరెడ్డి అని. సృజనాత్మకత ఉంటే పనికిరాని వస్తువులను ఉపాధికి ఉపయోగించవచ్చని నిరూపిస్తున్నారు ఇద్దరు బ్రదర్స్. స్వశక్తితో ఎదుగుతున్న వీళ్లు నేటి యువతకు స్ఫూర్తినిస్తున్నారని పలువురు అభినందిస్తున్నారు.